పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారింది. ఇరాన్ ఇజ్రాయెల్ మిజైల్స్ వర్షం కురిపించుకుంటున్నాయి. నిన్న బేరూట్ పై ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కౌంటర్ అటాక్ చేస్తోంది. ఇజ్రాయెల్ పై బలిస్టిక్ మిజైల్స్ తో విరుచుకుపడింది. ఏప్రిల్ 8న జరిగిన సీజ్ ఫైర్ తర్వాత మిజైల్స్ తో దాడి ఇదే ఫస్ట్ టైం. అటు ఇరాక్ పైన కూడా ఇరాన్ దాడి చేసింది. బాగ్దాద్లో భారీ పేలుళ్లు సంభవించాయి. నార్త్ ఇరాక్లోని కుర్దిష్ స్థావరాలపై కూడా ఇరాన్ దాడి చేసింది. అయితే నిన్న ఇజ్రాయెల్ వైమానిక దళం ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ లెబనన్ క్యాపిటల్ బెయిరూట్ పై భారీ దాడులకు పాల్పడింది. దహియే జిల్లాలో ఉన్న హెజ్బుల్లా స్థావరాలపై విరుచుకుపడింది. ఈ దాడిలో 2 చనిపోగా 11 మంది గాయపడ్డారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన ఇరాన్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని మండిపడింది. దీనికి కౌంటర్ అటాక్గా ఇరాన్ హైఫా సమీపంలోని రామత్ డేవిడ్ ఎయిర్ బేస్ లక్ష్యంగా చేసుకుని బలిస్టిక్ మిజైల్స్ ప్రయోగించింది. ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాల్లో మిజైల్స్ డ్రోన్స్తో అటాక్ చేసింది. దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగాయి. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలతో పాటు బంకర్స్లో తలదాచుకోవాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే ఇరాన్ ప్రయోగించిన మిజైల్స్ను సమర్థవంతంగా తమ రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్టుగా ఐడిఎఫ్ ప్రకటించింది. అయితే మళ్ళీ ఇరాన్పై ఇజ్రాయెల్ ఎదురు దాడికి దిగింది. ఇరాన్ రాజధాని టెహరాన్ సహా పలు ప్రాంతాల్లో భారీగా మిజైల్స్తో అటాక్ చేసింది. టెహరాన్, ఇస్ఫహాన్, నజఫాబాద్ నగరాలపై మిజైల్స్ వార్ ప్లేన్స్తో దాడి చేసింది. దీంతో వెస్ట్ ఏషియాలో మరోసారి ఉద్రిక్తత నెలకొన్న సిచ్యువేషన్. అంతేకాదు రాత్రికి రాత్రే ఇరాన్ను నాశనం చేస్తామని ఇజ్రాయెల్ వార్నింగ్ కూడా ఇచ్చింది. మరోవైపు ఇరాన్ దాడులకు స్పందించవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహుకు ఫోన్ చేసి మాట్లాడారు. శాంతి ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నామని చెప్పారు. అయితే ట్రంప్ ఎంత వారిస్తున్నా ఇజ్రాయెల్ ఆయన మాటలను లెక్క చేసే పరిస్థితి లేదు. ఇరాన్ టార్గెట్గా ఐడిఎఫ్ దాడులు మొదలుపెట్టింది. పశ్చిమ మధ్య ఇరాన్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ దాడులతో గల్ఫ్ దేశాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.